Hi everyone, welcome back to 99 Academy channel. This is Malish, I'm the CEO of 99 Academy. Today, we are talking about the topic. ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు? లైక్ లే ఆఫ్స్. మన టెక్ కంపెనీస్ని దడదడలాడించే లే ఆఫ్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ మాస్ లే ఆఫ్స్ ఈ 2025లో ప్రతి ఒక్క కంపెనీలో జరిగినాయి. లైక్ టీసీఎస్లో కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మొరాకిల్ కానీ, ఇంటెల్ కానీ, ప్రతి ఒక్క కంపెనీలో లే ఆఫ్స్ జరుగుతూ వచ్చినాయి కదా. సో దీని గురించి మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. లైక్ విచ్ కంపెనీస్ ఆర్ లే ఆఫ్స్, లైక్ ఏ కంపెనీస్ లే ఆఫ్స్ జరిగినాయి, అండ్ ఆల్సో లైక్ ఎందుకు లే ఆఫ్ జరిగింది, అండ్ ఆల్సో ఏ రోల్స్కి రిస్క్ అనేది ఉంది ప్రజెంట్ ఇయర్స్ నుంచి. సో దీని గురించి మాట్లాడదాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ లైక్ మీరు మీ కెరియర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే టాపిక్ గురించి మాట్లాడదాం అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో లెట్స్ బిగిన్ ద షో. లైక్ ఫస్ట్ ఈస్ విచ్ కంపెనీస్ ఆర్ లే ఆఫ్. 2025లో మేజర్ జాబ్ కట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే టెక్ ఇండస్ట్రీ నుంచి వచ్చారనమాట. ఓవరాల్ గ్లోబల్లీ 60,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ దే లాస్ దేర్ జాబ్స్ because of the mass layoffs. సో బిగ్ కంపెనీస్ లైక్ మనం నేమ్స్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్, ఇంటెల్, ఇంకా మీకు తెలుసు కదా అసెంచర్, సాప్, ఒరాకిల్ అండ్ ఆల్సో సేల్స్ ఫోర్స్. టీసీఎస్లో 12,000 మెంబర్స్ని లే ఆఫ్ జరిగాయి. అండ్ ఆల్సో ఆ 12,000లో ఓన్లీ పూణే బ్రాంచ్లోనే 2,000+ లే ఆఫ్స్ జరిగాయి అనమాట. అండ్ ఇంటెల్లో 10,000 లే ఆఫ్స్ జరిగాయి. అండ్ మైక్రోసాఫ్ట్లో అరౌండ్ 3,200 ఎంప్లాయీస్ దే లాస్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ ద లే ఆఫ్స్ ఓన్లీ. ఈవెన్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఆర్ నాట్ సేఫ్ యువర్ జాబ్. ఓకే. అండ్ ఆల్సో లైక్ ఇలాంటి లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి, మీరు అందరూ ఆలోచించే విధానం ఏంటంటే ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఏఐ వచ్చింది కదా, దానివల్ల లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క లైక్ టెక్ కంపెనీస్లలో మేజర్గా 3 బిగ్ రీజన్స్ ఉన్నాయి. ఆ 3 బిగ్ రీజన్స్ అనేవి మనం ఈరోజు ఏంటో బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ఫస్ట్ బిగ్ రీజన్ ఈస్ ఏఐ అండ్ ఆటోమేషన్ ఓన్లీ. ఈ ఏఐ అండ్ ఆటోమేషన్ వల్ల ఎందుకు లే ఆఫ్ జరుగుతున్నాయంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆటోమేషన్ పద్ధతిలో ఏఐని ఇంక్లూడ్ చేస్తే అదే ఆటోమేషన్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రజెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఒక పీపీటీ తయారు చేయాలంటేనే అప్పుడున్న సిచ్యువేషన్లో మనము ఎక్సెల్ షీట్కి వెళ్ళేసి పీపీటీ తయారు చేసుకొని ఇస్తుండే, లైక్ ఒక్కొక్క పేజ్ని క్రియేట్ చేసి ఇస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక టాపిక్ని ఈ టాపిక్ మీద నాకు పీపీటీ కావాలంటే విత్ ఇన్ 1 minute ఏఐ నీకు డైరెక్ట్గా పీపీటీ ఇస్తుంది విత్ ద ఇమేజెస్. అప్పుడు మనం ఏంటంటే ఇమేజెస్ కోసం ఏంటంటే సెర్చ్ చేసుకొని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఏమంటారు పీపీటీలో ప్రజెంట్ చేసుకొని ఆ ఇమేజ్కి ఆటోమేషన్ అవన్నీ పెట్టుకుంటుండే. బట్ అలా కాదు కదా. ఇప్పుడు మనం టెక్ కంపెనీస్కి వెళ్తే లైక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంటుంది, అలాగే మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ పక్కన పెడితే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో డేటా ఎంట్రీ ఉంటుంది. ఈ జాబ్స్ అన్నవి డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఏంటంటే ప్రజెంట్ ఏఐ వల్ల ఆటోమేటిక్గా డేటా ఎంట్రీ. ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఉంది, మన కంపెనీస్ 10,000 మెంబర్స్ ఎక్సెల్ షీట్ ఒకటేసారి విత్ ఇన్ 1 minute ఏ నెంబర్ ఇప్పుడు ఒక 10 మెంబర్ శాలరీస్ని ఇలా క్యాల్కులేట్ చేయాలంటే విత్ ద యూజ్ ఆఫ్ ఏఐ విత్ ఇన్ 1 minute లైక్ 30 seconds దే విల్ క్యాల్కులేట్ అండ్ దే విల్ గివ్. దట్స్ వై ఫర్ ద ఫస్ట్ మేజర్ రీజన్ ఇస్ ఏఐ అండ్ ఆటోమేషన్. సార్ కాస్ట్ కటింగ్ అండ్ రీస్ట్రక్చరింగ్. కాస్ట్ కటింగ్ అంటే ఏంటంటే లైక్ ప్రజెంట్ ఇప్పుడు లైక్ ఫ్రెషర్స్ వెళ్తున్నారు కదా జాబ్కి, ఆ ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ట్రైనింగ్ అనేది వేస్ట్ చేసుకోలేదు కదా. సో అందుకు ఏంటంటే కాస్ట్ కటింగ్ దానివల్ల ఐ మీన్ ఇట్ ద రీజన్ ఆఫ్ కాస్ట్ కటింగ్ మనల్ని ఏంటంటే జాబ్స్ నుంచి లే ఆఫ్ చేశారు కొంతమందిని. సో ఇప్పుడున్న జాబ్స్కి కానీ సెక్యూరిటీ ఏంటంటే మీ స్కిల్. ఇప్పుడు వచ్చే టూల్స్ ఇప్పుడు ఏంటంటే మంత్ ఒక టూల్ వస్తుంది టెక్ కంపెనీస్లో. ఆ టూల్స్ లెర్న్ చేసుకుంటూ పోయేవారని పెట్టుకునే కంటే ఆల్రెడీ లెర్న్ చేసుకునేవారని పెట్టుకుంటారు టెక్ కంపెనీస్కి మీరు వెళ్ళారా. సో మీరు ఏంటంటే స్పీడ్ లెటర్ కావచ్చు, క్విక్ లెటర్ కావచ్చు, కానీ కంపెనీస్కి
ఆల్రెడీ ట్రైన్ అయ్యి స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ అనమాట. అండ్ ఆల్సో మార్కెట్ స్లో డౌన్. ప్రజెంట్ ఏంటంటే థర్డ్ బిగ్ రీజన్ ఈజ్ మార్కెట్ స్లో డౌన్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మాక్సిమం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ప్రాజెక్ట్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఆల్సో మన టెక్ మన మన బీటెక్ అయిపోయినోళ్ళు గానీ, లైక్ ఆల్రెడీ ఏమంటే ఫ్రెషర్స్ గానీ, జాబ్ కోసం అంటే ఎంతమందో జాయిన్ అవుతున్నారు. కాలేజ్ రీప్రజెంటేషన్ కోసం చాలామంది జాబ్‌లు ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత 6 మంత్స్, 1 ఇయర్‌తో, 1.5 ఇయర్‌తో జాబ్‌లను తీసేస్తున్నారు. అంతెందుకు మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లైక్ టీసీఎస్‌లో 12,000 మెంబర్స్ తీసేశారు. దట్ టూ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అతను కూడా తీసేశారు కదా! మనం ఎంత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మనం ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నాం. షార్ట్ లే ఆఫ్స్ అనేవేంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అండ్ లే ఆఫ్స్. ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. అర్థమైందా? లే ఆఫ్స్ అనేవి ఓన్లీ లే ఆఫ్స్ అయితే కాదు. వాళ్ళు మొత్తం ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. ఎందుకు? స్కిల్స్ క్విక్ లెర్నర్స్ కంటే వాళ్ళకి కావాల్సిందంటే ఆల్రెడీ లెర్న్ అయిన వాళ్ళు కావాలి. అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే లైక్ ఎందుకు లే ఆఫ్స్ జరుగుతున్నా తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఏ రోల్స్ రిస్క్‌లో ఉన్నాయి, ఏ రోల్స్‌కి బిగ్ రిస్క్ ఉంది వచ్చే ఇయర్స్‌లో అనేది చూద్దాం. సో విచ్ రోల్స్ ఆర్ అట్ రిస్క్? ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నాన్ టెక్నికల్‌గా ఉన్నవాళ్ళు గానీ, రిప్రజెంటెడ్‌గా వర్క్ చేసేవాళ్ళు గానీ ఈజీలీ ఆటోమేటెడ్ అట్ ద మోస్ట్ రిస్క్. ఎందుకు అంటే లైక్ ఏఐ అనేది ఈజీ అయిపోతుందన్నమాట వాళ్ళకి నాన్ టెక్నికల్ జాబ్ రోల్స్‌కి. అండ్ ఆల్సో మాన్యువల్స్ టెస్టర్స్, బేసిక్ ఐటీ సపోర్ట్స్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, మిడిల్ మేనేజ్మెంట్ వితౌట్ కోడింగ్ అట్ ఏఐ ఎక్స్‌పోజర్. ఎవరికైతే లేవో వీళ్ళందరి జాబ్స్ అనేటివి రిస్క్‌లో ఉన్నాయన్నమాట ప్రెజెంట్ వచ్చే ఇయర్స్‌లో. సో మాన్యువల్ టెస్టర్స్ కూడా ఇబ్బంది ఉంటది. ఎందుకంటే ఏఐ ఆటోమేషన్ వస్తే మాన్యువల్ టెస్టర్స్ అవసరం లేదు. సింపుల్. అండ్ ఆల్సో బేసిక్ ఐటీ సపోర్టర్స్. ఈరోజు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ కూడా ఏఐ తీసుకుంటుంది. విత్ ద కాల్ ఆన్ కాల్ ప్రాసెసింగ్. సో అండ్ ఆల్సో అదర్ సైడ్ ఇంకొక సైడ్‌కెళ్తే మనము ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్, ఆటోమేషన్ ఇంజినీర్స్ ఇన్ హ్యూజ్ డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏఐ నేర్చుకున్నోళ్ళకి, క్లౌడ్ నేర్చుకున్నోళ్ళకి, డేటా సైన్స్ నేర్చుకున్నోళ్ళకి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నోళ్ళకి లైక్ డిమాండ్ అనేది ఎక్కువుంది. మోస్ట్‌లీ యూ కెన్ లెర్న్ విత్ ద ఏఐ, జనరేటివ్ ఏఐ ఆల్సో. సో, సో మీరు స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ప్రతి ఒక్క స్కిల్ నీ దగ్గర ఉందంటే నిన్ను లే ఆఫ్ చేయనికి ఏ కంపెనీ కూడా హ్యాండ్ ఎయ్యని సిచ్యువేషన్‌లో నువ్వుండాలి. అప్పుడే నీకేందంటే లే ఆఫ్ జరగదు. ఈవెన్ నీకు జాబ్ వచ్చినా కూడా లే ఆఫ్స్ అనేటివి జరగవన్నమాట. నీ దగ్గర స్కిల్ ఉంటే. ప్రతి ఒక్క స్కిల్ నీ దగ్గర ఉంటే. లే ఆఫ్ ఎట్లా చేసాడు వాడు? సింపుల్. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? లే ఆఫ్ జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అనేది చూద్దాం. దిస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. బట్ లాస్ట్ ఈస్ బట్ నాట్ ద లీస్ట్. ఓకే. సో భయపడకండి లే ఆఫ్స్ వల్ల. ఎందుకంటే లే ఆఫ్స్ మిమ్మల్ని ఏం చేయలేవు. ఇఫ్ మీ దగ్గర స్కిల్స్ ఉంటే. సో డోంట్ పానిక్ బట్ డోంట్ ఇగ్నోర్ ఇట్ ఐదర్. దాన్ని ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్క స్కిల్ మీరు నేర్చుకున్నట్టయితే లే ఆఫ్స్ అనేటివి మీకు జరగవన్నమాట. ఇప్పుడు మీరేం స్టార్ట్ చేశారంటే పైథాన్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, డేటా సైన్స్ నేర్చుకోండి, డేటా అనలిటిక్స్ కూడా నేర్చుకోండి. దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్. ఇవి ఉంటే మీకు జాబ్ అన్నది మీ చేతులలో కన్ఫామ్‌గా ఉన్నట్టు. అండ్ ఆల్సో దాంట్లో టూల్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ మోరోవర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీరు మీ టైంని కేటాయించండి. వితౌట్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్. యూట్యూబ్‌లో షార్ట్స్ చూడడం గానీ ఇవన్నీ చేయకుండా రియల్ వరల్డ్ స్కిల్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నేను ట్రైన్ చేసుకోవాలి, అలా ఆల్సో ఇంటర్వ్యూలో నువ్వు ఎలా క్రాక్ చేయాలి నీకున్న రియల్ వరల్డ్ స్కిల్స్‌తో అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్‌తో. అండ్ ఆల్సో లింక్డ్ఇన్ ప్రెజెన్స్. ప్రతి ఒక్క లింక్డ్ఇన్‌లో కొంతమంది ఫోటోస్ పెడతారు. అదేందో పేజెంతో ప్రొఫైల్స్ కింద. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కింద. నీకు ఏందంటే జాబ్ అనేది కన్ఫర్మ్ ఉంటది. అండ్ ఆల్సో అక్కడ నువ్వు చదివిన స్కిల్స్‌ని, నువ్వు ఏ దాంట్లో ఎక్స్‌పర్ట్, నువ్వు చేసిన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని, ఇవన్నీ ఎక్స్‌పోజర్ నీ దగ్గర ఉండాలి.
యాజ్ ఎ ఫ్రెషర్‌గా చెప్తున్నా. అండ్ ఫోకస్ ఆన్ కంటిన్యూయస్ లెర్నింగ్. అంటే ప్రతిరోజు చదవండి. ఓకే. ఎందుకు చదవాలంటే మీకు ఫోకస్ ఆన్ కంటిన్యూయస్ లెర్నింగ్. ప్రతిరోజు ఏఐ గురించి నేర్చుకో. అండ్ ఆల్సో లైక్ నీకు టైం ఉన్నప్పుడల్లా ఏఐ గురించి రెఫర్ చేసుకొని నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడు ఏంటంటే నెల నెల ప్రతి మంత్ కొత్త టెక్ న్యూస్ అనేటివి వస్తున్నాయి. టెక్ టూల్స్ అనేటివి వస్తుంటాయి కాబట్టి ప్రతి రోజు నేర్చుకుంటూ నీ డిగ్రీతో పాటు నేర్చుకుంటే నీకు జాబ్‌కి గ్యారంటీ అనేది ఉంటదనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కరెంట్ సిట్యుయేషన్ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ. సో లే ఆఫ్స్ ఆర్ రియల్, బట్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో రియల్. సో లే ఆఫ్స్ అనేటివి ఉన్నాయి. దట్ టూ మీకు ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు స్కిల్ నేర్చుకుంటూ, అప్‌గ్రేడ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పోతూ ఉంటే మీకు జాబ్ అనేది గ్యారంటీగా ఉంటది. అండ్ ఆల్సో నీకు ముందు చెప్పినట్టు ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేసి ఉండాలి. చిన్న పార్ట్ అయినా సరే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం నేర్చుకోండి. దిస్ ద బిగ్ ఆపర్చునిటీ. లింక్డ్ఇన్ ఈస్ ద బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఫైనల్‌గా ఈ వీడియోకి ఇంతే. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ గానీ, మీరు రియల్ వరల్డ్ కేసెస్‌లో మీరు ఏమైనా ఫేస్ చేసినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫ్యాక్ట్స్, టెక్ న్యూస్ అండ్ ఆల్సో మీకు ఏదైనా ఏఐ గురించి కానీ, పైథాన్ గురించి కానీ, ఏదైనా క్లాస్ గురించి కావాలంటే లైక్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై 99M అకాడమీ ఛానల్. అండ్ ఆల్సో మనము రీసెంట్‌గా కోర్సెస్ కూడా సో వి ఆర్ ప్రొవైడింగ్ ద ట్రైనింగ్ అండ్ ఇంటర్న్‌షిప్ ఫర్ టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్. సో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్‌గా ఉండి రియల్ వరల్డ్ కేసెస్ గురించి, లైక్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే 99M అకాడమీ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. ఒకసారి చూడండి డొమైన్స్ గురించి. మీకు ఏమైనా నచ్చితే లైక్ ఎన్రోల్‌మెంట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని పంపేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. దట్ టూ అండ్ మీకు ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఇస్తారు 99M అకాడమీలో, ఆఫ్‌లైన్‌లో ఎలా ఇస్తారు, ఆన్‌లైన్‌లో ఎలా ఇస్తారు. ఈ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే కామెంట్ సెక్షన్‌లో వెయిటింగ్ ఫర్ ద వీడియో అని కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్రిఫర్ టు సబ్స్క్రైబ్ ద 99M అకాడమీ యూట్యూబ్ ఛానల్ where we can help you from the zero to hero. Our program in tech. And also like see you in the next video. Stay skilled, stay strong.